నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. దీనికోసం ముందుగా మనం పన్నీర్ని తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక అవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. అవి సన్నగా కట్ చేసి వేసి అవి వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్నాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో ఒక 9 జీడిపప్పులని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ఆయిల్లో టమాటీలని నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటీలను తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులోనే మనం ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ బటర్ని యూస్ చేస్తున్నాను. బటర్ బాగా కరిగాక అందులో 4 లవంగాలు, ఒక 4 ఇలాచి, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక అనాస్ పువ్వుని, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని అవి బాగా కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ. 1 స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇవి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒకసారి కలుపుకొని అందులోనే వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఒక్కసారి కలుపుకొని అందులోనే 1 స్పూన్ గరం మసాలాని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకే ఒక గుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. కనిపించడమే కాదు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.